హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే మా విలేజ్ వాళ్ళకి నేను వంట చేసి పెడుతున్నాను. ఎందుకు ఏమిటి అన్నది అయితే తర్వాత చెప్తాను. ఇప్పుడైతే అన్నీ రెడీ చేసి ఎత్తేసాను అనమాట పొయ్యిలో. వీడియో అయితే చివరి వరకు చూడండి. ఎందుకు ఏంటి అన్నది అయితే మీకు తర్వాత తెలుస్తుంది. వీడియో పూర్తిగా చూడండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. వీడియోకి వెళ్ళే ముందు ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఉల్లిపాయలు టమాటాలు అయితే కట్ చేయడానికి రెడీ చేస్తున్నాను. ఈ పక్కన అయితే పొయ్యిలో మంట పెట్టేసి ఎసరు వస్తే ఇదిగో రైస్ వేసేస్తాను. అన్నము వండిన తర్వాత చికెన్ వండుతాను. చికెన్ తర్వాత చారు చేస్తాను పిల్లల కోసం. మా విలేజ్లో పిల్లలు అయితే హ్యాపీగా ఉన్నారు. కొంతమంది అయితే రెడీగా వచ్చి కూర్చున్నారు. ఉల్లిపాయలు కట్ చేస్తుంటే కన్నీరు వచ్చేస్తుంది, కళ్ళు మంట వచ్చేస్తుంది. ఇప్పుడైతే టమాటా కట్ చేస్తున్నాను. ఇప్పుడైతే చికెన్ నీటి కడిగేస్తున్నాను. ఉప్పు కారం కలిపేసి పెట్టేస్తే చాలా బాగుంటాయి కదా, అందుకే ముందుగా కడిగేసి అయితే ఉప్పు కారం కలిపేద్దామనేసి నేను రెడీ చేస్తున్నాను. చాలాసార్లు కేకులు పంచాము. ఫ్రూట్స్, స్వీట్లు, చీరలు, డ్రెస్సులు మగవాళ్ళకి కూడా పంచాము, లేడీస్ కూడా పంచాము, రైస్ కూడా పంచాము. ఈరోజు అయితే నా చేతుల ద్వారా నేనైతే వంట చేసి పెడుతున్నాను మా విలేజ్లో. ఇక్కడ అన్నం ఈ ఫుడ్ని ఎవరు డొనేట్ చేశారంటే హైదరాబాద్ నుంచి చంద్రమౌళి గారు ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఈ ఫుడ్ను అయితే డొనేట్ చేశారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కృపా రాణి గారు, వరలక్ష్మి గారు, ప్రసాద్ తమ్ముడు. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి ఫుడ్ అయితే మాకు డొనేట్ చేశారు. అలాగే చూడండి, మా పిల్లలు అయితే చాలా వెయిట్ చేస్తున్నారు ఫుడ్ కోసం. పిల్లలు అయితే అందరూ వచ్చారు. ఇప్పుడైతే ఫుడ్ పంచేద్దాం. నీటి కడకండమ్మా. ఇలా కొద్దిగా వెనకాల జరగండి అమ్మా, కొద్దిగా. ఇదిగో వీళ్ళు చిన్న వాళ్ళు నిలబడతారు.
అలా వరుస కూర్చుంటే వాళ్ళు అక్కడి వరకు ఓకేనా? రుబికా సరదా కదమ్మా. ఆకలేసిందా?
కృపారాణి సిస్టర్ చాలా థ్యాంక్ యూ సో మచ్. ఈ మా విలేజ్లో ఫస్ట్ టైం ఇలా ఫుడ్ పెట్టడం చాలా సంతోషంగా తిన్నారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీకు ఎప్పుడు దేవుడి దీవెనాలు ఉండాలని మా మనస్ఫూర్తి కోరుచున్నాం. ఇన్స్టాలో అయితే 118,000 మంది ఉన్నారు. ఇన్స్టాని సపోర్ట్ చేసినట్టే యూట్యూబ్ ఛానల్ను కూడా సపోర్ట్ చేయండి. ఇలాంటి కార్యక్రమాలని చాలా ఎక్కువ చేయాలని నాకైతే ఉంది, కానీ నాకైతే డబ్బు లేదు ఫ్రెండ్స్. డబ్బు లేక నేనైతే వెనక అడుగు అయిపోతున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ ఇవ్వండి. ఇన్స్టా ఎలా సపోర్ట్ ఇస్తున్నారో యూట్యూబ్ ఛానల్ కూడా సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్.